హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య అంతటి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే శ్రీశైలం పార్ట్ 2. శ్రీశైలం పార్ట్ 1 ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడనట్లుంటే ప్లీజ్ మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మేము స్పర్శ దర్శనానికి టికెట్స్ అయితే తీసుకున్నాం, వెళ్తున్నాం. చూడండి, మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మాకు మార్నింగ్ 7 o'clockకి దర్శనం ఉంది కాబట్టి అంత ఎర్లీగా వెళ్తున్నాము. మేము దర్శనం కోసం రెడీ అయ్యి రూమ్లో నుండి బయటికి రాగానే సత్రం ముందే ఒక అతను శివయ్య నామాలు పెడుతున్నారు. మేమైతే బొట్లు పెట్టించుకొని అందరం బొట్లు పెట్టించుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, మా పాప, మా బాబు, నేను, మా హస్బెండ్, మా అమ్మకి, మా తమ్మునికి అందరం బొట్లు పెట్టించుకున్నాము. బొట్టు పెట్టించుకున్నాం కదా, ఇప్పుడైతే కార్లో కూర్చున్నాము. దర్శనానికి అయితే వెళ్తున్నాము. హాయ్ చెప్తున్నాడు మా తమ్ముడు వాడు. ఇక్కడ కనిపిస్తున్నది లగేజ్ కౌంటర్. ఎవరైనా లగేజ్ అండ్ మొబైల్స్ తెచ్చుకుంటే ఈ కౌంటర్లో పెట్టి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. దర్శనం చాలా బాగా జరిగింది. మేము వెళ్ళింది స్పర్శ దర్శనానికి. స్పర్శ దర్శనం వల్ల లాభాలు ఏంటంటే శివలింగాన్ని మన చేతులతోటి తాకొచ్చు. దర్శనం కంప్లీట్ అయినాక మేము పులిహోర ప్యాకెట్స్ అండ్ లడ్డూలు తెచ్చుకున్నాం కదా, అవి ఇక్కడ గ్రీనరీ ఉంది కదా పార్క్ లాగా, అందులో కూర్చొని మేమైతే పులిహోర ప్యాకెట్స్ అండ్ లడ్డూలు తింటున్నాము. మా బాబు కొద్దిసేపు ఈ పార్కులో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అలాగే నేను కొన్ని రీల్స్ అండ్ మా బాబు రీల్స్ తీశారు. ప్రసాదం తినేసి ఇప్పుడైతే కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బీపోతున్నావా? అవునా? ఏం తింటావు? ఏం తింటావు? ఏం తింటావు? ఆమె తింటావా? కార్ డ్రైవ్ చేస్తున్నావా? నువ్వు తోలుతున్నావా? కారు తోలుతున్నావా? అమ్మా, చెల్లమ్మేది? ఈడే ఉందా? ఓకే. ఇంకా బజ్జుందా? పండుగాడేడి? మామేడి? మామ ఏడి? మామ ఏడి? ఏడి? బయట వెనుకనా? ఏం చేస్తుండు? ఏం చేస్తున్నానా? కూర్చుండా? ఓకే, బాయ్ అని చెప్పు. టిఫిన్ తింటావా నువ్వు? టిఫిన్ తింటావా? ఇక్కడ చూడు, ఏం తింటావు? ఇడ్లీ తింటావా?
వెరీ గుడ్. పోదామా పోదామా ఇడ్లీ బాయ్ చెప్పు, మరి పోతున్నామని చెప్పు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ హోటల్లో టిఫిన్ చేయడానికైతే వచ్చాము. టిఫిన్ చేయడం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడైతే పాతాళ గంగకి వెళ్తున్నాము. పాతాళ గంగకి వెళ్ళడానికి రోప్వే టికెట్స్ అయితే ఇక్కడ తీసుకున్నాము. నాకు ఈ రోప్వేని చూస్తుంటే చాలా భయం అవుతుంది, ఎందుకంటే నాకు వాటర్ అంటే చాలా భయం. చూస్తున్నారు కదా, ఈ మిషన్ ఇలా రౌండ్గా తిరుగుతుంది. ఆల్రెడీ కిందికి అయితే వెళ్ళింది బాక్సెస్. నెక్స్ట్ వచ్చే బాక్స్లో మేమైతే వెళ్తాము. రోప్వే నుండి పాతాళ గంగకి వచ్చాము. నేను ఎక్స్పెక్ట్ చేసినంత భయం అయితే ఏం లేదు, చాలా కేర్ఫుల్గా తీసుకొచ్చారు కిందికి. ఆ బాక్సెస్ కదులుతాయేమో ఊగుతాయేమో అనుకున్నా, కానీ కొంచెం కూడా ఊగట్లేవు, స్లోగా మంచిగా తీసుకొచ్చారు. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. దీపాలు ఎంత? 20 రూపాయల. ఇదేం పొత్తులు? పువ్వొత్తులు 360 ఒత్తులమ్మా. ఈ పువ్వొత్తులు ఏదో వెలిగించాలి? చిన్నవి 20, అవి 50. మీ బుద్ధిని తీసుకో. అవి 365 రోజులు పెట్టినట్టు ఒక దీపం. కార్తీక మాసంలో పెడతారు, శ్రావణ మాసం, కార్తీక మాసం. ఒకటి 50. ఒకటి సంవత్సరం పెట్టినట్టు నువ్వు ఒక దీపం పెట్టేది తీసుకో. పాతాళ గంగలో స్నానాలు చేయాలి, బట్ మాకు వీలు కాలేదు, ఎందుకంటే మాకు చిన్న పాప ఉంది కాబట్టి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా స్నానం చేస్తాము. ఇప్పుడైతే 365 ఒత్తులతోటి దీపాలు వెలిగించడానికైతే
వెళ్తున్నాను. పాతాళగంగ నుండి ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ అయితే సాక్షి గణపతి దగ్గరికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, వ్యూ పాయింట్ చాలా బాగుంది. వాటర్, గ్రీనరీ. మేము వెళ్ళింది రైనీ సీజన్ కాబట్టి చాలా గ్రీనరీగా ఉంది లొకేషన్. ఇక్కడ కనిపిస్తున్నది సాక్షి గణపతి టెంపుల్. ఇప్పుడు ఇక్కడికైతే వెళ్తున్నాము. శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ సాక్షి గణపతిని దర్శించుకోవాలంట. శ్రీశైలం వెళ్ళినట్టు సాక్షి గణపతి శివయ్యకు సాక్షి పలుకుతాడంట. ఇది నేను చెప్పట్లేను, నేను ఒకరు చెప్తే విన్నాను. మీరు కూడా శ్రీశైలం వెళ్తే తప్పకుండా సాక్షి గణపతిని దర్శించుకోండి. గణపతి దగ్గర గుంజలు ఎందుకు తీస్తారో ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాక్షి గణపతిని దర్శించుకొని నెక్స్ట్ మేమైతే పాలధార పంచదారకి వెళ్తున్నాము. శ్రీశైలంలో మరియు పాలధార పంచదార, పాతాళగంగలో ఎక్కడ చూసినా రుద్రాక్షలు అయితే అమ్ముతున్నారు. అండ్ ఆల్సో ఆయుర్వేదిక మందులు మరియు శంఖాలు, డమరుకాలు, శివలింగాలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. పాలధార పంచదార వెళ్ళే రూట్ మాత్రం చాలా డేంజర్గా ఉంది. రాళ్ళు మొత్తం కూలిపోయినాయి, వర్షాకాలం కదా ఇప్పుడు. చిన్నది దిగండి. చిన్నది పాలధార పంచదార దగ్గర వాటర్ స్వీట్గా ఉంటాయని వీడియోస్లో చూశాను. నేను నమ్మలేదు, తాగి చూస్తే స్వీట్గానే ఉన్నాయి. లొకేషన్ బాగుంది కదా అని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము.
ఇక్కడ కనిపిస్తున్న చెట్టు చుట్టూ పెళ్ళైన దంపతులు 5 ప్రదక్షిణలు చేస్తే సంతాన భాగ్యం లభిస్తుందని అక్కడ ఉన్న పూజారి చెప్పాడు. ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిన తర్వాత ఇంటికైతే వెళ్తున్నాము. మధ్యలో మా బాబుకు ఆకలి అవుతుందని ఏడిస్తే ఒక హోటల్ దగ్గర ఆగి లంచ్ చేసేసాము. ఇంటికైతే వెళ్తున్నాము. ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.